తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో సుమారు 100 కథలు రచించారు. వీరి రచనలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అనేక బహుమతులు గెలుచుకున్నాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నటువంటి కార్యక్రమాలలో కూడా భాగం పంచుకున్నారు. సంక్రాంతి సాహిత్య కథారత్న వంటి పురస్కారాలు, అనేక సత్కారాలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కూడా అనేక పత్రికలలో రచనలు చేశారు. రేడియో నాటికలు మరియు స్టేజ్ నాటకాల్లో నటించారు కూడా. అంటే వీరు నటులు, కథా రచయిత, కవి, ఇంకా ఏమిటో ఇప్పుడు చూద్దాం. వారిని ఆహ్వానిస్తున్నాను. హాస్య తరంగం చిన్న తెలుగు స్టాండప్ కామెడీ. అందరికీ హాస్యాభివందనాలు. హాస్య తరంగం, తరంగం అంటే సముద్రపు అల. మనకి పక్కనే సముద్రం ఉంది. ఈ హాస్య తరంగంలో నవ్వుల అలలో మీరందరినీ కొంచెంసేపు తేలియాడిద్దామని చెప్పి నేను ముందుకొచ్చాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. బైక్ మీద తిరుగుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం వాడికి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎంత వెన్న పట్టినా ఒక్కోసారి దొరికిపోతుంది కదా. సో ఎప్పుడైనా దొరికిపోతే కనుక ఒక పేరు చెప్పి తప్పించుకునేవాడిని. ఏదో ఏ పెద్ద మనిషి పేరో, హర్షవర్ధన్ గారి పేరో అనుకుంటున్నారేమో. కాదండి, వాడి పేరే చెప్పుకునేవాడు. వాడి పేరు ఏంటంటే దార సత్య వెంకట పెద్ద సూర్య పైడి కనకమోద రామాంజనేయ పాండురంగారుణాచల మణికంఠ గణేష రాధాకృష్ణ నరసింహ సాయి చంద్. పోలీస్ ఆయన రాయడం మొదలెట్టే చాలానే ఎక్స్పైరీ టైం వచ్చేసేది, అందుకని వదిలేసేవారు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేసేయండి, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదా. ఆ బైక్ నెంబర్ ఫోటో తీసి చలాన్ వేసేస్తున్నారు, వాడేమో దొరికిపోతున్నాడు. ఇప్పుడు ఇలా టెక్నాలజీ గురించి అది చెప్పుకున్నప్పుడు మీకు గుర్తుంటే చాలామంది ఒకప్పుడు వారపత్రికల్లో సీరియల్ కోసం వారం వారం ఎదురు చూసేవాళ్ళం. తర్వాత దూరదర్శన్ వచ్చింది, ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి. ఆఖరికి మన హర్షవర్ధన్ గారి అమృతం సీరియల్ కోసం వారం వారం ఎదురు చూసిన సంవత్సరాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఓటీటీ పుణ్యం అని చెప్పి సంవత్సరాల పాటు తీసిన సీరియల్స్ కూడా ఒక్క రాత్రిలో చూసేస్తున్నారు. ఇంతకీ ఓటీటీ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఓవర్ ద టాప్నా? కాదండి బాబు. ఓటీటీ అంటే ఒళ్ళు తెలియని టెక్నాలజీ. దీనివల్ల ఏమవుతుందంటే రాత్రి 11 గంటలకి ఒక్క ఎపిసోడ్ అని మొదలెడతాడు. 12 అయ్యేసరికి ఇంకొకటి చూద్దాం, 2 అవుతుంది. ఇది ఏదో ఉంది, ఏదో చూడాలి, కనుక్కోవాలి. 4 అయ్యింది. ఇప్పుడు పడుకున్నా మళ్ళీ లేచే పని లేదు, కష్టమైపోతుంది, ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, కంటిన్యూ చేసేద్దాం. 6 అయ్యింది. ఓసి ఇంతేనా, ఏమీ లేదే దీంట్లో అనుకుంటాడు. ఇలా రాత్రంతా నిద్ర మానేసి చూసినప్పుడు ఏమొస్తుంది? తలనొప్పి వస్తుంది. ఒకప్పుడు తలనొప్పి వస్తే స్ట్రాంగ్గా ఇన్స్టెంట్ కాఫీ తాగేవారు. ఏదైనా అర్జెంటు వార్త చెప్పాలి అంటే టెలిగ్రామ్ పంపించేవారు. ఇవి రెండూ కలిపితే వచ్చిందే ఇన్స్టాగ్రామ్. అప్పట్లో టెలిగ్రామ్ వస్తే గుండెదడ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా గుండెదడే. ఎందుకంటే ఏం కామెంట్ వస్తుందో, లైక్ వస్తుందో, డిస్లైక్ వస్తుందో అని. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పిన వెంటనే ఇంకోటి కూడా ఉందండి. ఒకప్పుడు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేవాళ్ళం. ఏదైనా తెలియకపోతే బుక్ రిఫర్ చేసేవాళ్ళం. ఈ రెండూ కలిపితే వచ్చిందే ఫేస్బుక్. కానీ అంటే దీంట్లో ఫేస్లు ఏవి నిజాలు కాదు, పుస్తకాలు అసలు కనబడట్లేదు. మీలో చాలామంది మన బాలయ్య బాబు తీసిన ఆదిత్య 369 సినిమా చూసే ఉంటారు. దాంట్లో వీడియో కాల్స్ గురించి చూపించారండి. అవే ఇప్పుడు వాట్సాప్ కాల్స్. సింగీతం శ్రీనివాసరావు గారును బాలయ్య బాబు 91లోనే దీన్ని ప్రెడిక్ట్ చేశారు. సో ఈ వాట్సాప్ గురించి చెప్పినప్పుడు వాట్సాప్ గ్రూపులు, మీలో చాలామంది చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉండే ఉంటారు. వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఊర్లో గోడ మీద నోటీస్ అంటించేవారు. ఇప్పుడు అలాంటివన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పేస్ట్ చేసేస్తున్నారు. ఎంతలా పేస్ట్ చేస్తున్నారంటే ఒకే మెసేజ్ 30 సార్లు వస్తుంది. అంతవరకు ఎందుకు? ఆ మధ్య నేను ఒక కవిత రాసి ఒక గ్రూప్లో పోస్ట్ చేశాను. అది 30-40 గ్రూపులు తిరిగి వెనక్కి వచ్చింది. అయితే అంటే కింద నా పేరు తీసి వేరే వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు అండి, ఇవి చాలా పాపులర్. ఉదయాన్నే 11 గంటలకి, ఎప్పుడు ఉదయాన్నే 11 గంటలకి శుభోదయం పూలు పెడతారండి.
మధ్యాహ్నం 3 గంటలకి ఆరోగ్య చిట్కాలు, ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది తింటే అది అవుతుంది, అది తినకపోతే ఇది అవుతుందని. అప్పటికి మన భోజనం అయిపోయింది. రాత్రి 10 గంటలకి సరేలే పడుకుందాం అనుకుంటే ఈ మెసేజ్ కనుక 10 మందికి వెంటనే పంపించకపోతే అని ఒక బెదిరింపు. ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఒకప్పుడు ఎవరైనా పెళ్ళికి పిలవాలంటే ఇంటికి వచ్చి బొట్టు పెట్టి స్వీట్ ఇచ్చి, బాబు ఇలాగా మా ఇంట్లో శుభకార్యం ఉంది మీరు రావాలి అని పిలిచేవారు. ఇప్పుడు అన్నీ కూడా వాట్సాప్లోనే పంపించేస్తున్నారండి. మనం కూడా చాలా సింపుల్, ఒక ఎమోజీ పెట్టేసి థమ్స్అప్ పెట్టేసి వదిలేస్తే చాలు. ఒకప్పుడు మనం ముఖం చూపించాలి, ఇప్పుడు బ్లూటిక్ కనిపించాలి, అంతే తేడా. సరే, వాళ్ళు పంపించారు, మనం వెళ్దామా అనుకుంటే ఓలాయో ఊబరో బుక్ చేసుకోవాలి. ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అంటే దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి అంటే మనం ఓలా ఊబర్ బుక్ చేశాక డ్రైవర్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. అలాగే ఎప్పుడైనా మనకు ఆకలేస్తుందా లేదా అని మనకు డౌట్ పడుతున్నప్పుడు అమ్మ అడుగుతూ ఉండేది, ఆకలేస్తోందా అని. ఇప్పుడు టొమాటో వాడు మెసేజ్ పంపిస్తున్నాడు, బ్రో నీకు ఆకలేస్తోందా అని. సరే, వాడిని డెలివరీ బాయ్ లొకేషన్ ట్రాక్ చేసుకోవడంలోనే మన టైం అంతా అయిపోతుంది. ఓకే, ఆర్డర్ పెట్టాము, వచ్చింది మనకి. ఒకప్పుడు ఏదైనా తినాలి అంటే దేవుడికి దండం పెట్టుకుని తినేవాళ్ళం. ఇప్పుడు అది లేదండి. ముందు దాన్ని ఫోటో తీయాలి, స్టేటస్లో పెట్టాలి, 10 లైకులు రావాలి, అప్పటి వరకు మనం తినాం. ఓకే, తిన్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఫిట్నెస్ కూడా చూసుకోవాలి కదా. ఇలా చూసుకుంటే వాచ్లో 2000 స్టెప్పులు కనిపిస్తాయి. అబ్బో మనం ఈరోజు చాలా వర్కౌట్ చేసాం అనుకుంటాం. కానీ అంటే అదంతా కూడా ఛార్జర్ వెతుక్కుంటూ వెళ్ళిన స్టెప్పులే. ఎందుకంటే ఇప్పుడు మనిషికి 3 భయాలండి. ఒకటి లో బ్యాటరీ, రెండోది నో ఇంటర్నెట్, మూడోది చాలా ముఖ్యమండి టైపింగ్ అని వస్తూ వాట్సాప్లో మెసేజ్ రాకపోవడం. అందుకనే ఇన్నాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడిగేవారు. ఇప్పుడు అలా అడగట్లేదు. ఛార్జింగ్ పెట్టుకుంటారా, వైఫై పాస్వర్డ్ కావాలా అని అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు మెసేజ్ టైప్ చేయాలన్నాను కదా, దాంట్లో కూడా ఆటో కరెక్ట్ అని వచ్చిందండి. మొన్న కొండారెడ్డి గారికి భోజనం చేశారా అండి అని పంపించాను. తర్వాత చూసుకుంటే దాంట్లో భజన చేశారా అండి అని వచ్చింది. సరే, ఏదో మెసేజ్లు నడుస్తున్నాయి, మనకి టైపింగ్లు అవి సరిగ్గా రావు అని అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ ఉందండి. మీకు కావలసింది అక్కర్లేనిది అన్నిటికీ కూడా యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. ఆవకాయ పెట్టడం దగ్గర నుంచి అంబానీలా మారడం వరకు అన్నిటికీ వీడియోలు ఉన్నాయి. నేను మీకు చెప్పే ఉంటారు, నాకు నవడూరి NAVADURI అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే అంబానీలా మారడం ఎలా అని వీడియో తయారు చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నేను ఆయన ఇంటి ఎదురుకుండానే అదుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఇవన్నీ మాట్లాడుతున్నారండి. కానీ నాకు ఒక నవ్వు వస్తుంది, మన అమ్మాయి ఇంటెలిజెన్స్ ముందు ఇవన్నీ అసలు పనికొస్తాయా అని. ఎందుకంటే అమ్మ ఒక్కోసారి కోపం వచ్చినా మంచిగానే ఎలా అడుగుతుందో తెలియదు, నీ ఇష్టం అంటుంది. అంటే మనకి నిజంగా మనకి ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చా, లేకపోతే అది ఏమైనా ప్రమాద హెచ్చరిక? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పలేకపోతుంది. కాబట్టి ఏంటంటే దానికి కూడా అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఆన్లైన్లో కొనేస్తున్నాం కదా. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, ఏదైనా ఆన్లైన్లో కొనేస్తున్నాం. 50% డిస్కౌంట్ కనిపిస్తే అబ్బో అనుకుంటున్నాం. కానీ అంటే అసలు బార్గెనింగ్ స్కిల్ అంటే ఏంటంటే అమ్మ దగ్గరే నేర్చుకోవాలండి. దాదర్లో కూరగాయల మార్కెట్కి వెళ్ళి 1000 రూపాయల కూరగాయలు 100 రూపాయలకు కొని దానికి మళ్ళీ కొసరుగా కొత్తిమీర కరివేపాకు లాక్కొస్తుంది చూశారు. ఆ ఇంటెలిజెన్స్ ChatGPT కూడా నేర్చుకోలేదండి. సో ఇంతకీ ముగించే ముందు ఇందాల మా ఫ్రెండ్ పేరు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? లేదంటే మళ్ళీ చెప్తాను. దార సత్య వెంకట పెద్ద సూర్య పైడి కనకమోద రామాంజనేయ పాండురంగ అరుణాచల మణికంఠ గణేశ రాధాకృష్ణ నరసింహ సాయిచంద్. ఇంతకీ వీడిని ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఒరే, అరే, చింటూ అని పిలుస్తారు. ఇప్పుడు
ఇంత టెక్నాలజీ వచ్చాక మనిషికి 2 విషయాలు చాలా ఫ్రీగా లభిస్తున్నాయండి. ఒకటి స్ట్రెస్సు, రెండోది వాట్సాప్ అడ్వైసు. ఈ రెండింటిని అవాయిడ్ చేస్తూ బ్యాటరీ ఫుల్లు, వైఫై కనెక్టెడ్గా నవ్వుతూ ఉండండి. నవ్వడం ఎంతో అదృష్టం, నవ్వించడం మహోన్నతం. మీరందరూ నవ్వుతూనే ఉండాలని ఈ హాస్య తరంగంలో మరోసారి మీకు హాస్యాభివందనాలు. ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. మీ ఫ్రెండ్ అడిగాను చెప్పండి. ఏంటంటే వాట్సాప్లో బ్లూ టిక్కులు రావట్లేదని ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారండి. దయచేసి బ్లూ టిక్కులు లేని వారు ఎవరో సరిచూసుకోవాల్సింది. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. ఈ 3 రోజుల సంబరాల్లో ఈ అంశాన్ని కూడా మీరు జోడించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హాస్య ప్రసంగం చేసినటువంటి ఎన్డీఎస్సీ నాగేశ్వరరావు గారిని కూడా విజయవలసిందిగా కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నిజంగా అంటే హాస్య తరంగాన్ని అంటే చాలా బాగా మనందరికీ ప్రాక్టికల్గా డైలీ జరిగేవి రియల్ స్టాండప్ కామెడీ అంటారు కదా, తెలుగులో నిజంగా ప్రయోగం అనుకున్నా కానీ చాలా బాగా చేశారు. వీరు వృత్తిరీత్యా చాలా సీనియర్ పొజిషన్లో ఉన్నారు. ఎస్బీఐలో సీనియర్ జనరల్ మేనేజర్గా ఉన్నారు. వారు చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా ఈరోజు రావటం, మార్నింగ్ నుంచి ఇక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి. మన నాగేశ్వర్ గారు స్టాండప్ కామెడీ చేసినప్పుడు మోడర్న్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏడాది. ఇదివరకు మనం ఎక్కడికైనా వెళ్తే బిల్ పే చేయాల్సి వచ్చినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు అది పర్స్ మర్చిపోయారా, అదే చేంజ్ లేదురా అనకూడదు. కానీ దారిలో ఎవరైనా కొంచెం అమ్మా బాబు అని అడిగితే చిల్లర లేదా, ఎంత కావాలంటే తీస్తున్నా స్కానర్ బయటికి. సో ఇచ్చే మనసు ఉందా లేదా అన్నది ఒక్కటే సమస్య తప్ప ఈరోజు ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఏది ఆటంకం కాదు, ఏది అవసరం కాదు.